మూసీ పరిసరాల్లో నిర్మాణాల నియంత్రణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అనుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టొద్దని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ పరిసరాల్లో ప్రణాళిక రహిత నిర్మాణాల అభివృద్ధి జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నిర్మాణ అనుమతులపై కఠిన నియంత్రణలకు శ్రీకారం చుట్టింది. 4 సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. డీటీసీపీ, జీహెచ్ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్తో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 4 అధికారుల కమిటీలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జేఎండీ, డీటీసీపీ డైరెక్టర్, జీహెచ్ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. మూసీ పరిసరాల్లో అభివృద్ధి పనులు, నీటి కాలుష్య నియంత్రణ, వరద నివారణ చర్యలపై ఈ కమిటీ సిఫారసులు చేయనుంది. మరోవైపు మూసీకి 50 మీటర్ల వరకు బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశించింది. 50 నుంచి 100 మీటర్ల వరకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని జీవోలో పేర్కొంది. అంతేకాకుండా మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు, కమిటీ క్లియర్ చేసే వరకు ఏ విధమైన కొత్త అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశించింది. మూసీకి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేపట్టాలన్న ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. మూసీ పర్యావరణ సమతుల్యత పరిరక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మూసీ పరిరక్షణకు దోహదపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.